విపరీతంగా మంచు కురుస్తున్న సమయంలో ఒక యువతి తన తల మీద బట్టలు వేసుకుని నడుచుకుంటూ వెళ్తోంది. చాలాసేపు నడిచిన తర్వాత ఆమెకు ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు నిండా పండ్లున్నాయి. ఆమె ఒక పండు కోసి రుచి చూడగా అది ఎంతో తీయగా అద్భుతంగా అనిపించింది. అందుకే ఆమె తన ఇంటి కోసం కొన్ని పండ్లను తీసుకువెళ్ళింది. కానీ ఆమె ఇంటికి వెళ్లి ఆ పండ్లను చూపించగానే ఆమె అత్త విపరీతమైన కోపంతో ఊగిపోయింది. ఒక కర్ర తీసుకుని ఆ కోడలి తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు తల పట్టుకుని ఆమె అక్కడే కింద పడిపోయింది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత అత్తమామలిద్దరం కలిసి ఆమెపై వేడి నీళ్లు పోసి దారుణంగా హింసించారు. నిజానికి ఆ అత్తమామలు ఆ ఊరిలోనే అతిపెద్ద ధనవంతులు. కానీ వారి కొడుకు పుట్టుకతోనే మానసిక వికలాంగుడు, పిచ్చివాడు. అందుకే వారు ఎప్పుడూ అసహనంతో ఉండేవారు. ఒకరోజు వారి ఇంటి ముందుకు ఒక భిక్షువు వచ్చాడు. ఆ అబ్బాయి ప్రవర్తనను చూసి అతను పిచ్చివాడని భిక్షువుకు అర్థమైపోయింది. వెంటనే ఆ భిక్షువుకు ఒక ఉపాయం తట్టింది. ఎలాగైనా వీరి దగ్గర నుండి డబ్బులు లాగాలని అతను నిశ్చయించుకున్నాడు. మీరు గనక మీ కొడుకు 3 పెళ్లిళ్లు చేస్తే వాడు పూర్తిగా మామూలు మనిషి అయిపోతాడు అని వారికి మాయమాటలు చెప్పాడు. ఇదివరకు చాలామంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయినా ఈ భిక్షువు చెప్పిన అబద్ధపు మాటలను వారు నమ్మారు. కొడుకు బాగుపడతాడనే ఆశతో ఆ భిక్షువుకు విలువైన కానుకలు ఇచ్చారు. ఆ తర్వాత వారు తమ కొడుకు మొదటి పెళ్లి చేసి ఆ కోడలిని కొద్ది రోజులకే ఇంటి నుండి వెళ్లగొట్టారు. రెండో పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతుండగా ఆ అబ్బాయి పిచ్చివాడనే విషయంతో ఎవరూ ముందుకు రాలేదు. అయితే నీలివా అనే అమ్మాయి తండ్రి ఈ అత్తమామల దగ్గర చాలా డబ్బు అప్పు తీసుకుని చనిపోయాడు. ఆ విషయాన్ని అడ్డుపెట్టుకుని 2 రోజుల్లో మా అప్పు తీర్చు, లేదంటే మా కొడుకును పెళ్లి చేసుకో అని వారు ఆమెను వేధించారు. ఆ పిచ్చివాడిని పెళ్లి చేసుకోవడం నీలిమకు అస్సలు ఇష్టం లేదు. ఆమె దిక్కుతోచక అడవిలోకి వెళ్లి ఒక రాయిపై తలపెట్టుకుని భోరున ఏడ్చింది. ఆమె స్నేహితులు కూడా నీ రాత ఇంతే అని సరిపెట్టుకోమన్నారు. ఇక వేరే దారి లేక ఆమె ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ ఇంట్లో అత్తమామలు ఆమెను ఒక కోడలిగా కాకుండా పని మనిషి కంటే హీనంగా చూసేవారు. ఆమె పగలనక రేయనక కష్టపడేది. చివరకు ఆ పిచ్చివాడి మలమూత్రాలున్న బట్టలను కూడా ఉతికేది. ఒకరోజు అత్త కొంచెం బియ్యం తెచ్చి 3 మనుషులకు సరిపడా వంట చేయమంది. ఆమె వంట పూర్తి చేశాక ఆ 3 కలిసి భోజనం చేశారు. చివరకు ఆమె తినడానికి ఏమీ మిగల్లేదు. ఆమె తన మామ దగ్గరకు వెళ్లి కొంచెం ఆహారం అడిగితే, వంట చేసిన దానివి నీకు అన్నం లేకపోతే నేనేం చేస్తాను అని ఆయన నిర్లక్ష్యంగా జవాబు చెప్పారు. తనకు ఆ ఇంట్లో ఆహారం దొరకదని ఆమెకు అర్థమైపోయింది. నీలిమ నీళ్లు తేవడానికి వెళ్లిన సమయంలో ఆమె అత్త కావాలని అక్కడ మిగిలిన కొంచెం అన్నాన్ని దాచేసింది. ఆమె తిరిగి రాగానే ఇక్కడున్న అన్నం ఏమైంది, నువ్వే దొంగిలించావు అని నింద వేసి ఆమెను విపరీతంగా కొట్టడం మొదలుపెట్టింది. అత్తతో పాటు ఆ పిచ్చి భర్త కూడా ఆమెను కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత తెలివి రాగానే ఆమె ఏడుస్తూ అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక చోట కూర్చొని తన తండ్రితో గడిపిన సంతోషకరమైన రోజులను గుర్తు చేసుకుంది. తన తండ్రి తనను ఎంతో ప్రేమగా చూసుకునేవారని తలుచుకుని బాధపడింది. తిరిగి అడవి నుండి వస్తుండగా అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఒక చెట్టుపై పడ్డాయి. ఆ చెట్టు నిండా పండ్లున్నాయి. ఆమె ఒక పండు తీసుకుని తినగా అది చాలా రుచిగా అనిపించింది. ఆకలితో ఉన్న ఆమె మరికొన్ని పండ్లను కోసుకుని తనివి తీరా తిన్నది. ఆ పండ్ల రుచిలో ఆమె తన బాధను, ఉదయం అత్తమామలు తనను కొట్టిన దెబ్బలను కూడా కాసేపు మరిచిపోయింది.